హాయ్ గైస్. ముఖ్యమైన టాపిక్, ముఖ్యమైన కంటెంట్ చెప్పాలనుకున్నది అది అందరికీ ఆల్రెడీ తెలుసు. బట్ ఏంటంటే మీరు క్రియేట్ చేశాక కంప్లీట్గా మీరు డిలీట్ చేయకపోతే మీకు బిల్స్ అనేది హ్యూజ్ అమౌంట్గా పడుతుంది కాబట్టి సో కంప్లీట్గా ఫస్ట్ టర్మినేట్ చేసేసేయండి. లేదంటే బిల్లు బీభత్సంగా పడిద్ది, మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. సో నేను జస్ట్ ఒక 1 అవర్ యూటిలైజ్ చేశాను అనుకుంటా. అట్లీస్ట్ 10 to 15 రూపీస్ పడుతుంది నాకు ఈ రెండు సర్వర్స్కి. ఓకే. సో EC2లో సర్వర్స్ని టర్మినేట్ చేశాను. తర్వాత VPCలో ఫస్ట్ నాట్ నుంచి స్టార్ట్ చేద్దాం. డిలీట్ చేసేయాలి. డిలీట్ చేయకపోతే ఏమైందంటే కంప్లీట్గా బిల్ అనేది బీభత్సంగా పడుతుంది. బిల్ తెలియని వాళ్ళు ఏంటంటే తెలుసుకోండి తప్పకుండా. ఎందుకంటే చాలా మంది నేను నేర్చుకునేటప్పుడు కొంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి చెప్తున్నాను అనమాట. ఓకే. ఎలాస్టిక్ ఐపీకి ప్రతి దానికి బిల్ ఉంటుందండి. AWS లో మనం ఎంత అయితే యూటిలైజ్ చేసుకుంటామో అంతవరకు బిల్ అనేది కంపల్సరీ పే చేసుకోవాల్సి వస్తుంది. మనం ఒక 1 అవర్ 2 అవర్స్ టైం స్పెండ్ చేసుకున్నాం అనుకోండి, ఇబ్బంది ఉండదు. అదే మీరు మర్చిపోయి వెళ్ళిపోయారని అంటే మీరు నెక్స్ట్ సైకిల్లో లైక్ నెక్స్ట్ మంత్ బిల్లు ఏంటంటే బాగా ఎక్కువ ఉంటది అనమాట. అది ఓకే. సో డిలీట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అది చెప్దామని చెప్పేసి మీకు ఈ వీడియో మీకు చూపి వైట్ ఐ థింక్ సంథింగ్ హ్యాపెండ్. డిలీట్ అయిపోయింది. వెయిట్. నాట్ గేట్వే అనేది డిలీట్ అయిపోయిన తర్వాతనే కాస్త డిలీటెడ్ అని అయిపోయిన తర్వాతనే మనం ఈ డిలీట్ చేయడానికి ఉంటుంది. ఇంటర్నెట్ గేట్వే కానీ, VPCs కానీ, ఇవి ఎలాస్టిక్ ఐపీస్ కానీ, ఎందుకంటే ఇవి ఆల్రెడీ లింకప్ ఉన్నాయి కాబట్టి 1 by 1. సో అది మర్చిపోకండి. ఫస్ట్ అనేది నాట్ గేట్వే డిలీట్ చేయాలి. నాట్ గేట్వే తర్వాత ఎలాస్టిక్ ఐపీ తర్వాత డైరెక్ట్గా VPCs డిలీట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, నాట్ గేట్వే డిలీటెడ్ అని వచ్చిన తర్వాతనే మనము డిలీటెడ్ వచ్చింది. సో ఇప్పుడు డైరెక్ట్ గా VPCs వచ్చి డిలీట్ చేద్దాం, ట్రై చేద్దాం. డిలీట్ VPC. ఇది ఎక్కడ ఉంది? VPC కంటే 1 or more ఇంటర్వ్యూస్. ఓకే. రౌట్ టేబుల్స్ డిలీట్ చేద్దాం. ఏదో లింకప్ ఉంది. సారీ. యాడ్ గేట్వే డిలీట్, సెక్యూరిటీ గ్రూప్ కూడా డిలీట్ చేద్దాం. ఫస్ట్ నాట్ తర్వాత ఎలాస్టిక్ ఐపీ. మర్చిపోయాం కదా, ఫస్ట్ నాట్ తర్వాత ఎలాస్టిక్ అని. మై గాడ్. ఓకే. టర్మినేట్ అవుతుంది అనమాట. టర్మినేటెడ్, ఫుల్లీ టర్మినేటెడ్ కదా. టర్మినేట్ అయిపోయింది. హార్డ్ రిఫ్రెష్ చేసి ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాము. ఒకసారి ఇక్కడ హార్డ్ రిఫ్రెష్ చేద్దాము. రిఫ్రెష్ చేసి డిలీటెడ్ అయిపోయింది. కొద్దిగా ఈ డిలీట్ చేసేటప్పుడు ఏంటంటే ఆ, కొద్దిగా టైం పడుతుంది. మీరు ఓపికతో ఉండాలి. ఓపికతో ఉంటేనే డిలీట్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి మై డియర్ గాయస్. గాయస్, వెయిట్. ఇంటర్నెట్ గేట్వే, డిలీట్ ఇంటర్నెట్ గేట్వే. ఓకే. ఓకే, డిటాచ్ అయిపోయింది. ఇప్పుడు డిలీట్ చేద్దాం. ఓ మై గాడ్, ఇక్కడ డిలీట్ అనేది కొట్టలేదు కదా, అందువల్ల చూసుకోవాలి మనం క్లియర్ గా. సో నాకు టైం తక్కువ ఉంది, సో బయటికి వెళ్ళాలి. సో అందుకని నేను హడావిడిగా చూసుకుంటున్నాను. సో మీరు అది తప్పు చేయకండి. తప్పు. సబ్నెట్స్ డిలీట్ అయిపోయినాయి, రౌట్ టేబుల్స్ డిలీట్ అయిపోయాయి. ఆల్రెడీ డిలీట్ అయిపోయాయి, బట్ ఇక్కడ హార్డ్ రిఫ్రెష్ చేయాలి మనం.
ఓకే. రిలీజ్ రిలీజ్ చేస్తే అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ఇంటర్నెట్ గేట్వే ఇక్కడ డిటాచ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనము ఇది డిలీట్ చేసేద్దాం. బిల్ అయితే పడుతుందండి. మనం ఏదైతే ఉంచుతామో కంపల్సరీ వాటన్నిటికి బిల్ పడుతుంది. సో మనం వెంటనే క్లియర్ చేసామంటే బిల్ అనేది పడకుండా సేఫ్ సైడ్ లో ఉండొచ్చు. అదే మాట. చాలా డిలేట్ అయిపోయిందండి. ఎందుకంటే మనం హార్డ్ రిఫ్రెష్ చేయలేదు. మనం VPC డిలీట్ చేసినప్పుడు అది అయిపోయింది. సో ఇక్కడ డాష్ బోర్డ్కి వచ్చేద్దాం. డాష్ డాష్ బోర్డ్ లో చూసుకుంటే 1 VPC సబ్ నెట్స్ రౌట్ ఓకే అన్నీ అయిపోయినాయి డిలీట్ చేసినట్టు మనం. సో డాష్ బోర్డ్ మాత్రం కంపల్సరీ చూసుకోండి. సో నెక్స్ట్ EC2లో డాష్ బోర్డే చూసుకోండి. ఓకే. ఇక్కడ కూడా కీ పేజ్ ఉన్నాయి కదా. ఈ కీ పేజ్ కూడా డిలీట్ చేసుకోండి. ఎందుకంటే బిల్లు పడకుండా ఉండడానికి. మనకి నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ లో తప్పకుండా నాకు ఈ కీస్ కావాలి కాబట్టి బిల్ పడినా పర్వాలేదు. తక్కువ పడుతుంది యూస్ చేసే దాన్ని బట్టి. యూస్ చేయకపోతే బిల్ పడదు. మనం ప్రజెంట్ యూస్ చేయం కదా. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ వీడియోస్ లో నేను స్టాటిక్ వెబ్సైట్ ని ఎలా హోస్ట్ చేయాలనేది, స్టాటిక్ వెబ్సైట్ అనేది ఎలా హోస్ట్ చేయాలి S3లో అని చెప్పేసి నేను ఒక ప్రాజెక్ట్ చేస్తాను. సో కీప్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.